ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం భూటారం కరకట్ట ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి ధనసరి సీతక్కకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ పాల్గొని అభివృద్ధి పనులపై వివరాలు తెలిపారు. కరకట్ట ప్రారంభంతో గ్రామ ప్రజల సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి ధనసరి సీతక్క మాట్లాడుతూ భూటారం ప్రజలు అనేక సంవత్సరాలుగా కరకట్ట లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూటారం కరకట్టకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో కరకట్ట నిర్మాణ పనులు చేపడుతున్నామని, పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తయ్యేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. చిన్నది కాబట్టి 190 లక్షలు మీరు చెప్పడం ధనసరి సీతక్క అనసూయ గారి చొరవతోటి 1.95 అంటే 2 కోట్ల వ్యయంతో ఈ కరకట్ట నిర్మాణం అంటే వరదల నుంచి రక్షణ కోసం ఈ గ్రామం జరుపుకుంటామని మీ అందరికీ తెలియపరుచుకుంటాం. గ్రామంలో మనకి ఈ కరకట్ట నిర్మాణం ప్రోగ్రాంకి శంకుస్థాపన కోసం వచ్చిన గౌరవనీయులు ముఖ్య అతిథులు పంచాయతీరాజ్ శాఖ డబ్ల్యూసిడి శాఖ మంత్రివర్యులు సీతక్క గారికి, ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్సీ, ఈఈ, డిఈ, ఏఈ, ఆల్ అదర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారికి, స్థానిక ప్రజాప్రతినిధులకి, ఊర్ల వాళ్ళకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. ఈ కరకట్ట నిర్మాణం అనేది ఈ ఊరి యొక్క పెద్ద కోరిక. చాలా రోజుల నుంచి వాళ్ళు కోరుతున్నది ఇది ఒకటే. మనము ఎప్పుడో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని కూడా చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మంత్రివర్యులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎక్కల గ్రామస్తులకు అందరికీ పేరు పేరున, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, సర్పంచ్లకు, ఏటూరు నాగారం పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన జిల్లా అభివృద్ధి ప్రదాత, ఏ పని అయినా కూడా అసాధ్యం అనేది లేకుండా ప్రతిదీ కూడా సుసాధ్యం చేయగలిగినటువంటి అవగాహనతో మరి ఈ ఏరియా మీద ప్రేమతో ముందుకు నడిపిస్తున్నటువంటి మన కలెక్టర్ టిఎస్ దివాకర్ గారికి, అదేవిధంగా ఇరిగేషన్ డిఈ అదేవిధంగా డిఈ గారికి, మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి గారికి, నూతనంగా వార్డు మెంబర్గా ఇక్కడ నుంచి ఎన్నికై ఆనాటి మాటను కూడా జవదాటకుండా ప్రజలు కూడా మరి కుడుముల సారక్కను గెలిపించుకొని ఆమె చేతుల మీదుగా ఈరోజు 2 కోట్ల పనిని ప్రారంభించుకుంటున్నందుకు చాలా సంతోషం. గ్రామస్తులకు అందరికీ పెద్దలకు నమస్కారాలు. మరి ఎప్పుడు కూడా కొంచెం అటు ఇటు లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా ఇచ్చిన మాట చేసే నైజం చేసే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము కూడా చాలా రోజులుగా ఈ గ్రామాలలో ఈ గండాన్ని బయటపెట్టాలని, బయటపడాలని కలెక్టర్ గారు, నేను చాలా ప్రయత్నాలు చేసినాం. సార్ చెప్పినట్టుగా ఇందాక ఊరును కూడా షిఫ్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఊరు అటుపోతే ఇక్కడ కూడా మరి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మీరందరూ కోరుకునేది ఇంకా గ్రామ పంచాయతీ, అది కూడా తప్పకుండా చేసి తీర్థమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు కూడా ఇక్కడ జరుగుతున్న పనులలో భాగస్వాములై ఎప్పటికప్పుడు ఎవరైనా కానీ కాంట్రాక్టర్ అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ మరి వాళ్ళు చేస్తున్న పనిని ఇక్కడ యువకులు మరి వెంకటనారాయణ కానీ, రాజు కానీ, ఇక్కడ వార్డు మెంబర్లు కానీ, ఇక్కడ గ్రామ మహిళా సోదరిమణులు కానీ, గ్రామస్తులు కానీ, ఇది మన ఊరి పని, మన ఇంటి పని అనుకొని పర్యవేక్షణ చేసుకోవాలి. ఎందుకంటే వరదలు వస్తే మళ్ళీ కూలిపోయే ప్రమాదం రాకుండా ఉండాలని మరి అన్ని రకాలుగా ఆలోచించి ఇప్పుడు ఏటూరు నాగారం ఊరు పక్కెమ్మటి ఎట్లయితే ఎంత వరద వచ్చినా నిలబడి ఉందో, మరి దాదాపుగా 30 ఏళ్ళ కింద కట్టున్నట్టున్నారు, 20 సంవత్సరాల కింద. మరి అట్లా బందోబస్తుగా ఉండాలని కూడా అధికారులకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ఈ ఫేస్లో కొన్ని, మళ్ళీ మేడారం తర్వాత కొన్ని అట్లా తీసుకుంటే బాగుంటుంది. అందరు ఒకటేసారి షిఫ్ట్ అయితేనేమో ఒక కాలనీ లాగా అనుకున్నాము, కాబట్టి అందరికి ఇస్తాము. అట్లా మీరు ఆలోచన చేసుకొని ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి,
సెకండ్ ఎవరికి ఇవ్వాలా అనేది కూడా ఒక ఆలోచన చేసుకుంటే మరి అందరికీ సంపూర్ణంగా వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఊరు మొత్తం షిఫ్ట్ చేస్తలేం కాబట్టి ఫస్ట్ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టుకొని రెండో దశలో ఇంకోది పెట్టుకుంటే బాగుంటుంది. గ్రామస్తులు అందరు కూర్చొని మాట్లాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదే విధంగా ఈ గ్రామాలలో కూడా ఇంకా ఏం సమస్యలు ఉన్నా కూడా మరి కుడుముల సారక్క గారు, వెంకట్ గారు, మరి రాజు గారు, మరి మహిళలు అందరూ ఏమున్నా కూడా రాసి పంపియండి. తప్పకుండా చేసే బాధ్యత మాది. అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. 6-7 కోట్ల రూపాయలు సీసీ రోడ్లకు, డ్రైనేజీలకు, గుళ్ళకు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సరే, ఇక అది రాబోయే కాలంలో ఆలోచిద్దాం ఇంకా ఎట్లా అనేది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మాట ఇచ్చిన ప్రజల కోసం మేము కూడా మాట ఇచ్చిన ప్రకారం మా అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు.